పై ఫోటోలో ఉన్న వ్యక్తి పిచ్చోడు కాదు, సూపర్ హీరో. అవునండి, అతను చేసిన పని తెలిస్తే పోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక వ్యక్తి ఊరు శుభ్రంగా ఉండడానికి రోజు 5 కిలోమీటర్ల మేర చీపిరితో క్లీన్ చేస్తున్నాడు. అక్కడ వర్కర్లు కూడా ఎవరు లేనట్లు సమాచారం. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని బంకురా గ్రామంలోని 77 ఏళ్ల అశోక్ రోజు 5 కిలోమీటర్లు రోడ్డు ఊడుస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంతో చదువును వదిలేసిన అతను గ్రామాన్ని తన ఊరుగా, తన వీధిగా పరిగణించి రోజు 5 కిలోమీటర్లు క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఊరు వారంతా పిచ్చోడు అని చెప్పినా సరే కానీ అతను ఇది తన వీధి, తన ఊరు అని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం. ఈ వార్త తెలుసుకున్న రాజకీయ నాయకులు కూడా అతనికి జేజేలు కొట్టారని చెప్పారు.